ప్రైజ్ ది లార్డ్. దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక. వేకువజాము ప్రార్థన, ఒక ఆరాధన గీతం పాడుకుందాము. యుద్ధంబునాది నిలుచుండి చూడుడి, నేనీచు రక్షణను. యుద్ధంబునాది నిలుచుండి చూడుడి, నేనీచు రక్షణను అని ప్రభు నీవు పోరాడితివి, మా పక్షమందు నీవే. అని ప్రభు నీవు పోరాడితివి, మా పక్షమందు నీవే. జయశీలుడావాగు మా ప్రభువా, జయగీతములు పాడెదం. జయశీలుడావాగు మా ప్రభువా, జయగీతములు పాడెదం. జయగీతములు పాడెదం. జయగీతములు పాడెదం. ఈ దిన వాక్యము చదువుకుందాము. 76వ కీర్తన 11వ వచనం. మీ దేవుడైన యెహోవాకు మొక్కుకొని మీ మొక్కుబడులను చెల్లించుడి, ఆయనకు కానుకలు తెచ్చి అర్పింపవలను. ప్రభునందు ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ వేకువజామున ప్రభు ఘనమైన నామంలో మీ అందరికీ వందనములు, శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ కీర్తన ఆసాపు రాసిన కీర్తనా గీతము. శత్రువుల బారి నుండి యెరూషలేముని దేవుడు కాపాడినందున, గొప్ప విజయాన్ని కలగజేసినందున ఇశ్రాయేల్ ప్రజలు దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ పాడిన గీతం. ఆసాపు దావీదు రాజు ఆస్థానంలో ప్రధాన గాయకుడు. దేవాలయంలో సంగీత విద్వాంసులలో ఉన్నట్టు ఈ ఆసాపు ప్రథముడు. ఆసాపుకు మరో పేరు కూడా ఉన్నది, ఎదూతూను అని కూడా పిలుస్తారు. మొక్కుబడి అంటే ప్రమాణపూర్వకంగా చేసిన ఒట్టు, లేదా మనం ప్రామిస్ అని చెప్పుకోవచ్చు. ఇశ్రాయేలు ప్రజలు వారిని చుట్టినటువంటి శత్రువులను దేవుడు ఓడించాలని వారు చేసిన ప్రార్థన, ఆ ప్రార్థనలో వారు ఒప్పుకున్నటువంటి కొన్ని ప్రమాణాలు లేదా ఒట్లు, ప్రామిస్లు. మరి దేవుడు శత్రువులను ఓడించి ఇశ్రాయేల్ ప్రజలకు విజయాన్నిచ్చి క్షేమాన్ని ఇచ్చినందున వారు ఆ సంతోషంలో దేవుని స్తుతించారు. వారు ఒప్పుకున్నటువంటి మొక్కుబడులను, కానుకలను దేవునికి సమర్పించిన సందర్భంలో ఈ యొక్క వాక్య భాగాన్ని మనం చదువుకుంటున్నాం. 76వ కీర్తనలో ఆసాపు ఇలా రాస్తూ, మీ దేవుడైన యెహోవాకు మీరు మొక్కుకున్నటువంటి మొక్కుబడులని చెల్లించాలి, ఆయనకు కానుకలు సమర్పించాలి అని ఆయన కీర్తనలో తెలియజేస్తూ రాగా, ఇశ్రాయేల్ ప్రజలందరూ దేవుని సన్నిధికి వెళ్ళి దేవుడు వారికి ఇచ్చినటువంటి గొప్ప విజయాన్ని దృష్టిలో ఉంచుకొని సంతోషిస్తూ ప్రతిగానాలు చేస్తూ ఆయనకు మొక్కుబడులు చెల్లించారు, ఆయనకు కానుకలను సమర్పించారు, ఆయనని ఆరాధించారు. మరి ఈనాడు మనం ఇశ్రాయేల్ ప్రజల వలనే దేవునికి స్తుతులు స్తోత్రాలు, మొక్కుబడులు, కానుకలు చెల్లించాలి. కారణం ఏమంటే, మనం కూడా ఒకప్పుడు సాతాను కబంధ హస్తాల్లో చిక్కి మనము పూర్తిగా ఓడించబడిన స్థితిలో ఉండి దేవునికి మనం ప్రార్థించినప్పుడు కల్వరి శిలువలో దేవుడు సాతాను తలను చితక తొక్కి సాతానును ఓడించి మనకు విజయాన్ని ఇచ్చి మనల్ని స్వతంత్రులుగా చేసినందుకు మనం కూడా దేవునికి నిత్యము ఆసాపు వలనే, ఇశ్రాయేల్ ప్రజల వలనే స్తుతులు స్తోత్రాలు చెల్లించాలి. మన మొక్కుబడులు చెల్లించాలి, మన కానుకలు సమర్పించాలి. ఇది మనకు
నిత్య కట్టడ. ప్రభు వచ్చేంత వరకు మనము నిత్యము దేవుని యొక్క విడుదల గురించి, దేవుడిచ్చిన స్వాతంత్ర్యం గురించి మరణం చేసుకుంటూ మనం దేవునికి స్తోత్రాలు చెల్లించే బిడ్డలంగా ఉండాలి. కనుక ఈ వేకోజామున దేవుడు మనకిచ్చిన వాక్యాన్ని మనము మన గమనంలో అర్థం చేసుకుంటే మనం కూడా వారి వల్లనే దేవునికి స్తోత్రాలు చెల్లించే వారంగా ఉండాలని హెచ్చరికగా ఈ వాక్యం మన ముందున్నది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము నిత్యము దేవునికి మన మొక్కుబడులు చెల్లిస్తాం, కానుకలు సమర్పిస్తాం, ఆయనని స్తుతిస్తూ ఆరాధిస్తూ మహిమపరుస్తాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించి నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు అనేక వందనములు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం. ఈ వేకోజామున మీరు మాకు ఇచ్చిన వాక్య వాగ్దానాన్ని బట్టి వందనాలు. ప్రభు, అలనాడు ఇశ్రాయేల్ ప్రజలు ఏ విధంగా ఆపదలో ఉన్నప్పుడు నిన్ను ప్రార్థించి మొక్కుకొని తిరిగి వారు నీ సన్నిధిలో చెల్లించారు. అదేవిధంగా ప్రభు, మేము కూడా మీరు మమ్మల్ని విడుదల చేశారు సాతాను కబంధస్థాల నుంచి, పాపముల నుంచి. ప్రభు, కల్వరి శిలువలోని ప్రశస్తమైన రక్తాన్ని కార్చి మాకు విడుదలనిచ్చి స్వతంత్రులుగా చేసినందుకై మేము కూడా ఈ వేకోజామున ప్రభు మేము నిన్ను స్తుతిస్తూ ఘనపరుస్తూ మహిమపరుస్తూ ప్రభు నీకు కానుకలు చెల్లిస్తూ ఆరాధిస్తున్నాం. ఇటు కృప మీరు మాకు దయచేసి మమ్మల్ని విడుదల చేసి తండ్రి గొప్ప సంతోషాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ దినమంతా ప్రభు మీరు మాకు తోడుగా ఉండమని, వచ్చేటువంటి ప్రతి కీడు అపాయించి తప్పించుమని, మా యొక్క దీన అవసరతలు అక్కర్లన్నీ తీర్చుమని, నీ యొక్క వేకోజాం యొక్క ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి బిడ్డని ప్రభు దీవించి ఆశీర్వదించి వారి అవసరాల అక్కర్లు తీర్చి నీవు మహిమ పొందుమని యేసయ్య అతి శ్రేష్టమైన నామం స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.